తమిళనాడు నుంచి మనకు ఒక బ్రేకింగ్ అంతోంది. తమిళనాడులోని కరూర్లో విషాదం నెలకొంది. టీవీకి అధినేత విజయ్ మీటింగ్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 2 చనిపోయారు, 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 22 మంది బాధితులకి కరూర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మీట్ ది పీపుల్ నినాదంతో టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రతి శనివారం 2 జిల్లాలను ఎంపిక చేసుకుని పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నామక్కల్, కరూర్లలో పర్యటిస్తున్నారు విజయ్. అయితే విజయ్ ప్రచార సభకి స్థలం ఎంపిక, అనుమతి వ్యవహారం ప్రతి వారం ఏదో ఒక వివాదానికి దారితీస్తోంది. పోలీసులు సూచించిన ప్రదేశాన్ని విజయ్ ఆయన వర్గీయులు ఎంపిక చేసిన ప్రదేశాన్ని పోలీసులు నిరాకరిస్తూ వచ్చారు. దీంతో పర్యటన సాగేనా అన్న చర్చ బయలుదేరింది. ఎట్టకేలకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాల్టి సభ అయితే జరిగింది. అయితే భారీగా వచ్చిన అభిమానుల్ని నిర్వాహకులు నియంత్రించలేకపోవడంతో తొక్కిసలాట జరిగి 2 చనిపోయారు. తమిళనాడులోని కరూర్లో విషాదం నెలకొంది. టీవీకి అధినేత విజయ్ బహిరంగ సభలో తొక్కిసలాట కారణంగా 2 అభిమానులు చనిపోయారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్ ప్రతి శనివారం కూడా మీట్ ది పీపుల్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక చోటకు పిలిపించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే విజయ్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్లేస్ కి సంబంధించి అటు పోలీసులకి ఇటు విజయ్ పార్టీ కార్యకర్తలకి మధ్య ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ ఉంది. వాళ్ళు చెప్పిన ప్లేస్ పోలీసులకు నచ్చట్లేదు, పోలీసులు చెప్పినది వాళ్ళకి నచ్చకపోవడంతో ఒక గందరగోళం మధ్య అసలు ఇవాళ జరుగుతుందా లేదా అన్న ఒక చర్చ మొదలైంది. అయితే పోలీసులు పర్మిషన్ ఇవ్వడంతో ఎట్టకేలకు విజయ్ ఆ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే భారీ ఎత్తున వచ్చిన అభిమానుల్ని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగి 2 చనిపోయారు, 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 22 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. தண்ணி கொடுங்க, தண்ணி பாட்டில் கொடு, தண்ணி பாட்டில். సో తొక్కిసలాట జరిగిన సమయంలో అక్కడ ఏదో జరుగుతోందన్నది విజయ్కి కూడా అర్థమైంది. దీంతో ఆయన పైనుంచి ఒక వాటర్ బాటిల్ ని కూడా కిందకి విసిరారు. సొమ్మసిల్లిన వాళ్ళకి నీళ్లు తాగించమని పైనుంచి ఒక వాటర్ బాటిల్ ని కూడా ఆయన కిందకి విసిన దృశ్యాలు చూడొచ్చు. మరోపక్క అక్కడ ఆ తొక్కిసలాట ప్రాంతంలో పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి పైకి లేపుతున్న దృశ్యాలు కూడా కాస్త కనబడుతున్న దృశ్యాల్లో ఒక్కసారిగా భారీ ఎత్తున ఇలా అభిమానులు రావడంతో వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే జరిగిన తొక్కిసలాటలో 2 అభిమానులు స్పాట్లను చనిపోయారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకో 22 మంది అభిమానులు ప్రస్తుతం కరూర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. தண்ணி கொடுங்க, தண்ணி பாட்டில் கொடு, தண்ணி பாட்டில் கூப்பிட்டுருப்பா. உடனே ஒரு ஆம்புலன்ஸ் கூப்பிட்டுருப்பா. మీటింగ్ లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట జరుగుతున్న సమయంలో ఆయనకి అర్థమైంది అక్కడ ఏదో జరుగుతోందని. వెంటనే ఆ సొమ్మసిలిన వాళ్ళకి నీళ్లు తాగించమంటూ పైనుంచి వాటర్ బాటిల్స్ విస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. అలాగే వెంటనే అంబులెన్స్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్లండి అంటూ అక్కడున్న పోలీసులకి ఆయన సూచిస్తున్నారు. ఈ ఘటనలో 2 చనిపోయారు, 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 22 మంది బాధితులు కరూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. విజయ్ ప్రతి శనివారం నిర్వహిస్తోన్న మీట్ ది పీపుల్ కార్యక్రమంలో ఈ రోజు ఈ దుర్ఘటన జరిగింది. నామక్కల్, కరూర్లలో ఇవాళ విజయ్ పర్యటిస్తూ ఉన్నారు. ஒரு ஆம்புலன்ஸ் கூப்பிட்டுருப்பா.